హాయ్ హలో వెల్కమ్ టు విదేశీ. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 6 months తర్వాత మేము ట్రిప్కి వెళ్ళాం అన్నమాట. అది వచ్చేసి డెత్ వ్యాలీ నేషనల్ పార్క్. మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6 hours ఉంటుంది. సో మేము ఫ్రైడే నైట్ ఇక్కడ నుంచి బయలుదేరి డెత్ వ్యాలీకి దగ్గర ఉలాన్షా దగ్గర స్టే చేసామన్నమాట. అండ్ నైట్ పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్స్ ఏమున్నవి అని చూసేసి సో జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 5-6 పాయింట్స్ ఉండే అన్నమాట, అంటే కిడ్స్ తోటి చూడడానికి. సో ఆ 5-6 పాయింట్స్ డెత్ వ్యాలీ సైన్ అండ్ ఇది మొత్తం సైట్ సీయింగ్ అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టార్ వార్స్ కెనియన్ మేము చూసుకుంది. అండ్ ఇక్కడ స్టార్ వార్స్ మూవీ షూట్ చేశారట. అండ్ హిస్టరీ ప్రకారం మాత్రం ఇక్కడ మిలిటరీ వాళ్ళు స్టే చేసేవాళ్ళు అని చెప్పేసి ఉంది. అండ్ ఈ వ్యూ కవర్ చేసుకున్న తర్వాత మేము ఎడారి చూడడానికి వెళ్ళాము. అండ్ సో ఇక్కడ నుంచి ఒక జస్ట్ 5-10 minutesలో ఉంటుందన్నమాట అది. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎడారి. హాయ్, మేము డెత్ వ్యాలీలో ఉన్నాము. ఇవి శాండ్ డ్యూన్స్ అంట. అండ్ ఇక్కడ మాకు చాక్ పీసులు కూడా దొరికాయి. అండ్ వెనకాల మౌంటైన్స్. ఇది జనవరి కాబట్టి ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. బట్ సమ్మర్ టైంలో వచ్చేది ఉంటే మే, జూన్, జూలై ఆ టైంలో మాత్రం 50 degrees Centigrade వెళ్ళిపోతుంది ఇక్కడ టెంపరేచర్. సో అందుకే మేము జనవరిలో ప్లాన్ చేసుకున్నాము. సో కూల్. అండ్ మౌంటైన్స్ కూడా కలర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అక్కడ. లెట్స్ సీ, ఇట్స్ నాట్ జూమింగ్. ఇక్కడ మా కిటీపై ఆడుకుంటుంది వాళ్ళ డాడీతోని. అండ్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ఇక్కడికి వెళ్తే మాత్రం షూస్ మస్ట్ అండ్ షుడ్ అండ్ బీ కేర్ఫుల్ విత్ ద ఇన్సెక్ట్స్ ఆర్ సమ్ ఇన్సెక్ట్స్ అని ఉండే. అండ్ ఇక్కడ నుంచి ఇది ఓషియన్ లెవెల్ అన్నమాట. మొత్తం ఓషియన్ లెవెల్ ఎలివేషన్ తోటి బిలో సీ లెవెల్ దిగాలి. సో ఓషియన్ లెవెల్ ఎక్కడో ఉంటే సో మనం కింద ఉంటామన్నమాట. అక్కడ మొత్తం సాల్ట్ ఫామ్ అయిపోయి ఉంది. అండ్ దానికి నేమ్ కూడా పెట్టారు, బ్యాడ్ వాటర్ బేసిన్ అని. సో బ్యాడ్ వాటర్ బేసిన్ అని ఎందుకు వచ్చిందట అంటే సమ్ లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఏదో డాంకీ వచ్చేసి ఆ వాటర్ తాగి ఇట్స్ ఎ బ్యాడ్ వాటర్ అని చెప్పేసిందని. సో దానికి అలా బ్యాడ్ వాటర్ బేసిన్ అని ఇచ్చారంట. సో ఇదంతా సాల్ట్, ఇదంతా ఈ బ్యాడ్ వాటర్ బేసిన్ దగ్గర అదంతా సాల్టే కదా. సో ఆ సాల్ట్ ఎవరు తీసుకెళ్ళొద్దు అక్కడ నుంచి అని చెప్పేసి అని అక్కడ బోర్డు పెట్టారు. అండ్ సో ఇలా అదంతా సాల్ట్, అది చూపించేదంతా సాల్ట్. ఓషియన్ లెవెల్ ఏమో అక్కడ పైన గుట్ట మీద ఒక దగ్గర సీ లెవెల్ అని చెప్పేసి అని లేబుల్ చేసి పెట్టారనమాట. నేను ఆ వీడియో కూడా తీసాను. ఓషియన్ లెవెల్ అనేసరికి సో మా బుజ్జిగాడిగా స్విమ్మింగ్ చేస్తూ వచ్చాడు. అండ్ మా ఆయన నన్ను ఫోటో తీస్తున్నాడు. సో వెనకాల షాడో. సో ఈసారి మాకు స్నోలో వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. సో ఈసారి ఉప్పులో వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మేము విజిటర్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ నాకు విజిటర్ సెంటర్ దగ్గర ఈ బర్డ్స్ కనిపించాయి. అప్పటిదాకా ఏ బర్డ్స్ కనిపించలేదు నాకు. కాకులు ఉన్నాయి అక్కడ. అండ్ ఇవి నాకు మేబీ బర్డ్స్ కూడా కాకి పిల్లలని అనుకుంటున్నా. I don't know, but they are seeing very hungry.
సో మా పాపకి చిప్స్ ఇచ్చాను. సో ఆ చిప్స్ కొనేస్తే అక్కడ అవి తింటూ ఉన్నాయన్నమాట. అండ్ చూస్తే మాత్రం బాగా జాలేసింది. అక్కడ చిప్స్ తిన్నాక వెళ్ళి వాటర్ ఎక్కడ తాగుతాయా అని నేను చూస్తూ ఉండే. బట్ దే ఆర్ వెరీ వైజ్. మనం వెహికల్స్ ఆగినప్పుడు కింద వాటర్ ఫాల్ అవుతాయి కదా, ఆ వాటర్ని అవి తాగుతున్నాయి. డోంట్ ఫీడ్ ద వైల్డ్ లైఫ్ అని రాసి పెడతారు కానీ బట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని చూస్తే మాత్రం వాటిని ఫీడ్ చేయకుండా ఆగలేము. సో అంతా ఎడారి అనుకున్నాము, బట్ మౌంటైన్స్ చూస్తే మాత్రం మౌంటైన్స్ మీద స్నో ఉంది ఈసారి జనవరిలో వెళ్ళినప్పుడు. ఇందాక బ్యాడ్ వాటర్ బేసిన్ దగ్గర సీ లెవెల్ సైన్ ఉంది అని చెప్పాను కదా, సో ఇక్కడ ఉంది, అది సీ లెవెల్ సైన్ అన్నమాట. చాలా జూమ్ చేశాను. అండ్ అక్కడ నుంచి ఇటు సైడ్కి చూస్తే అదంతా నీకు ఓషియన్ లెవెల్లో సో ఉంటుంది అన్నమాట. అక్కడ మనకి ఉప్పు ఉంటుంది. సో ఇవి ప్లేసెస్ మేము డే 1లో కవర్ చేసినవి. అండ్ డే 2లో ఒక 2-3 పాయింట్స్ చూసేసుకొని వచ్చేసామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.